తొందరగల సమయం లేదు. పట్టణపు రాజు వీధులను కందకములను మరలా కట్టబడను. దేవుని రాకడ గురించి, ఆయన ఆసన్నత గురించి, ఆయన యొక్క సమీపం గురించి దానియేలు గ్రంథములో దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ రాపించాడు. దీంట్లో ప్రకటన గ్రంథం 1:3 మనము చూసినట్లయితే, సమయము సమీపించినది గనక ఆ ప్రవచన వాక్యాలను చదివి వాటిని విని వ్రాయబడిన ఆ సంగతులను గ్రహించగలిగిన వాడు ధన్యుడు. కాలము సమయములు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి కనుక ప్రకటన గ్రంథములో, దానియేలు గ్రంథములో, ప్రవచన గ్రంథాల్లో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేర్పు జరుగుతున్నాయి. అందుకనే రష్యా ఉక్రెయిన్ రాష్ట్రాల మధ్య యుద్ధాలు సంభవిస్తున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. ఈ 3వ ప్రపంచ యుద్ధం కూడా దేవుని యొక్క రాకడకు ఆసన్నమని గమనించాలి. కనుక సంఘములో ఉన్న ప్రతి సంఘ సభ్యులు దేవుని రాకడ కొరకై సమయము సమీపించినది కనుక దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యములో ఉన్న మర్మాలను, ఆ వాక్యములో ఉన్న ప్రవచనాలను, ఆ ప్రవచనాలలో ఉన్న నెరవేర్పును, ఆ నెరవేర్పు జరిగిన సంఘటనలను ధ్యానించినప్పుడు ఆధ్యాత్మికమైన మంట ప్రతి విశ్వాసులో కలుగుతుంది. దేవుని యొక్క భయం అనేది, దేవుని యొక్క భీతి అనేది ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయము 20వ వచనము చూడండి. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనం యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు దేవుని యొక్క సన్నిధానములో ఉండి జనుల కొరకు, జనులందరూ పరలోకంలో చేర్చబడాలి, ఏ ఒక్కరు కూడా నరకానికి పోకూడదు, అందరూ పరలోకములో ఉండాలని ఆ యొక్క జిజ్ఞాసతో, ఆ యొక్క ఆత్మల భారముతో తాను వట్టి వ్యక్తి అయినను కూడా దేవుని యొక్క సన్నిధానములో తనకున్న ప్రజల ఎడల ప్రేమతో, బాధ్యతతో దేవుని యొక్క సన్నిధానములో ఒక ప్రవక్తగా ప్రార్థన చేస్తున్నాడు. తన పాపములే ఒప్పుకుంటున్న కాకుండా తన యొక్క జనుల మధ్య ఉన్న పాపాలను, వారు చేసిన పాపాలను ఒప్పుకుంటూ దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనము సమయ సందర్భ ప్రార్థనలు చేయాలి. ఇవి బాగా నేర్చుకోవాలి. మనం చనిపోయిన వ్యక్తి దగ్గర, చనిపోయిన వారి యొక్క కుటుంబ ఉదాహరణ కొరకు ప్రార్థన చేయాలి. బర్త్డే జరుగుతున్నప్పుడు బర్త్డే విశేష సందర్భంగా దాని కొరకే ప్రార్థన చేయాలి. మనము ఇక ఆరాధన ప్రారంభిస్తున్నప్పుడు ఆరాధనలో దేవుని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ప్రభువా ఈ ఆరాధనను ప్రారంభం నుండి చివరి వరకు నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థన చేయాలి. పాపకులు ప్రార్థనప్పుడు పాపములను ఒప్పుకుంటూ ఆ పాపాల కొరకే ప్రార్థన చేయాలి. ఇది సమయ సందర్భ ప్రార్థన. కాబట్టి ఇక్కడ
దానియేలు కూడా తన పాపాలను ఒప్పుకుంటూ, అంతేకాకుండా తన యొక్క జనుల యొక్క పాపాల కొరకు విజ్ఞాపన కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. మీరు చేస్తున్నారా? నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ ప్రక్కన ఇంటిని వారి కొరకు, అయ్యా వారు నరకానికి పోతున్నారు, నీ రాకడ సమీపించినది, నేను వారికి నీకు వాక్యాన్ని చెప్పట్లేదు ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నీ మందిరానికి నడిపించేటట్టుగా నేను ప్రార్థన చేస్తాను, అయ్యా నువ్వు వారితో మాట్లాడు. ప్రార్థన చేస్తున్నావు. దానియేలు ఒక ప్రవక్తగా ఉండి తన యొక్క వాడలో ఉన్న, తన యొక్క వీధిలో ఉన్న, తన యొక్క జనాంగంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడే. ఆయన కన్నీటి ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాగా 20వ వచనం చూడు. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. చెప్పబడి పాప కుప్పలు ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన వచ్చి ఆ పాప కుప్పలు ప్రార్థన నిమిత్తము ఏం చేశాడు? ఆయనను ముట్టాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీయండి. అక్కడ యెషయా ప్రవక్త తన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ కాలుతో తీసిన నిప్పులను చేతపట్టుకొని వచ్చి ఏ విధంగా తన పాపాలను మరి పరిహారం చేశాడు అక్కడ చూడండి. 6వ వచనం, 5-6 వచనాలు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచుననుకుంటుంది. అక్కడ ఏం చెప్తున్నాడండి? తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? తన యొక్క జనుల పాపాలను, తన పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు సేమ్ అక్కడ ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది. మనము సమయ సందర్భ ప్రార్థనలు చేయడం నేర్చుకోవాలి. పాపకు పోలు ప్రార్థనప్పుడు పాపాలను ఒప్పుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఈయన తన యొక్క పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేసినప్పుడు, ఇక్కడ దానియేలు తన పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేసినప్పుడు అక్కడ వచ్చి గబ్రియేలు దూత తన యొక్క నోటిని తాకింది. చెప్పడు దేవుని పరిచయం, తన నోటిని తాకాడు. నీ పాపాలు, నీ జనుల యొక్క పాపాలు పరిహరింపబడినవి. సమయము సమీపించిందయ్యా, ఈ ప్రజలు నరకానికి వెళ్ళొద్దయ్యా, ఈ ప్రజలు నరకములో నిలబడొద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. గబ్రియేలు దూత వచ్చి ఆయనను ముట్టాడు. ఇక్కడ యెషయా కూడా నేను నశించిపోతున్నాను, నేను ఆ యొక్క పాపపు ప్రజల మధ్య నేను ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించుమని ప్రార్థన చేసినప్పుడు 6వ వచనంలో అప్పుడు శరాపులలో ఒకడు కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని, కారుతో తీసిన నిప్పుడు అంటే నిప్పులు పట్టుకొని వస్తున్నాడు. వాక్యమైన దేవుడు ఆ వాక్యము ద్వారా తన పాపములను పరిహరించి ఏం చేశాడండి? తుడిచివేశాడు. ఈ శ్రమల దినాల్లో మనము మన పాపాలను ఒప్పుకుంటూ అయ్యో నా వీధిలో ఉన్న నా ఇంటి పక్కన ఉన్న వారు రక్షణలోకి రావాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారా? దానియేలు లాగా, యెషయా ప్రవక్తలాగా అంగలారుస్తున్నారా? కృష్ణుని ప్రేమైన దేవుడు మీరే జవాబుదారు. పరలోకంలో దేవుడు మిమ్మల్ని అడుగుతాడు, నీ ఇంటి ప్రక్క వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయలే? నీ వీధిలో ఉన్న వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయలే? నీ వీధిలో నీక ఆ ప్రక్క వీధిలో ఉన్న వారిని ఎందుకు నా సన్నిధానాన్ని నడిపించలేదు? మీరే బాధ్యులు. నీ భార్య, నీ భర్తను, నీ కుటుంబ సభ్యులను ఎందుకు నడిపించలేదు నా సన్నిధానానికి? దేవుడు అడుగుతాడు. ఆయన తీర్పు దినాన
మనలను కొచ్చినేస్తాడు. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యాలను చదువుతున్నప్పుడు మనలో ఆత్మీయమైన మంట పుడుతుంది. యెషయా ప్రవక్తకు ఆ మంట పుట్టింది, దానియేలుకు ఆ మంట పుట్టింది. ఆ పాప యొక్క వాక్యం ద్వారా తన పాపాలను ఒప్పుకున్నాడు. దేవుడు ఆయన పాపాలను తీసివేశాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అక్కడ 22వ వచనం చూడండి, 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చినప్పుడు నేను వచ్చి దీన్ని చప్పటి దేని వాక్యం చదవకుంటే నీకు గ్రహింపదండి. నాకు తోటి దేవుడు మాట్లాడట్లేదు, నాకు దేవుడు దర్శించట్లేదు, నాకు దేవుడు దర్శనాలు ఇవ్వట్లేదు, నాకేమి ఇవ్వట్లేదు అని అంటే ఎట్టిస్తారండి? నువ్వు వాక్యము చదవడం ద్వారా, ఆ ప్రవచన వాక్యాలను గ్రహించడం ద్వారా ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు అంటున్నాడు, నేను ఒట్టిగా రాలేదు దానియేలు, నేను నీకు ఒక విషయాన్ని బయలుపరచడానికి, గ్రహింప శక్తి ఇచ్చడానికి, ఆ ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయ నేత్రాలను నీకు తెరవడానికి నేను వచ్చాను. మనం ఏం చేస్తున్నామండి? మన నేత్రాలు తెరవబడుతున్నాయా? ఆ నేత్రాలతో ప్రభువును చూస్తున్నామా? దేవుని యొక్క సన్నిధానములో దేవుని కొరకు కనిపెడుతున్నామా? ఎందుకొరకు వస్తున్నాం దేవుని యొక్క సన్నిధానంలో? అక్కడ చూసినట్లయితే నా కనబడి నన్ను ముట్టెను. అక్కడ చూసినట్లయితే 23వ వచనం, నీవు బహుప్రియుడవు గనక. ఎవరైతే దేవుని యొక్క సన్నిధానములో వాక్యాన్ని చదివి విని గ్రహించి మోకాళ్ళ అనుభవం కలిగిన వారిని దేవుడు ఏమనిపిస్తాడంటే తెలుసా? నువ్వు నాకు బహుప్రియుడవు డానియేలు, నువ్వు నాకు బహుప్రియుడవు మలేశం గారు, నువ్వు నాకు బహుప్రియుడవు లక్ష్మణ్ గారు, నువ్వు నాకు బహుప్రియుడవు భిక్షపతి గారు అని పిలుస్తున్నాడ దేవుడు. దానియేలుని ఎంత ఎంత ఆప్యాయంగా ప్రేమతో పిలుస్తున్నాడు చూడండి. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. చెప్పడం దేని వైపు? దేవుని యొక్క రాకడ, ఆ యొక్క సమీపం గురించి దానియేలు ప్రవక్తకు తెలియజేస్తున్నాడు దేవుడు. ఆజ్ఞ నాకు జారీ అయిందయ్యా, దేవుడు నాకు ఈ విధంగా బయలుపరచమని దేవుడు నాకు వెల్లడి చేశాడు. మనతో ఎందుకు మాట్లాడాడు దేవుడు? ఆదివారం పట్టుకుంటే బైబిల్ మళ్ళీ ఆదివారం పట్టుకుంటాం. దేవుని వాక్యాన్ని చదువు, వాటిలో ఉన్న విషయాలను గ్రహించు, దేవుని యొక్క సన్నిధానంలో మోకాళ్ళ అనుభవం కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేయం. కానీ దానియేలు ఏమంటున్నాడు దేవుడు? నువ్వు బహుప్రియుడవు కనుక నీ విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము అని చెప్తూ ఏమంటున్నాడు? తిరుగుబాటును. ఏంటంటే తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతం వరకు నట్టి నీతిని బయలుపరచుటకును. యుగాంతం అంటే ఏంటండి? చదువుకున్నావు చెప్పండి. ఆయన రెండో రాకడలో ఈ ప్రపంచం అంతా వినాశనం కాబోతుంది కాబట్టి యుగాంతము, యుగం అనేది ఆయన యుగం అనేది లేకుండా పోతుంది కాబట్టి సంభవించబో సంఘటన సమయము సమీపించినది కనుక
ఈ గ్రంథములోని ప్రవచన వాక్యాలను చదివి విని గ్రహించి దాని ప్రకారము కైకొన్నవాడు ధన్యుడు. దాని ప్రకారము కైకొన్నవాడు ధన్యుడు. కాబట్టి దానియేలు ఈ సంగతులు నీకు తెలియజేస్తున్నాను. యుగాంతం వరకు ఉన్నటువంటి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. చెప్పబడి దర్శనముతో కూడిన ప్రవచనమును నీ హృదయములో ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడను. ఎందుకండి ఇది దేవుని యొక్క రాకడకు సూచనలుగా ఉండబో తరుణములో దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్న ప్రవచన మర్మములో 70 వారాలు పడతాయి. ఈ 70 వారాల్లో జరగబోయే సంఘటనలు ఏంటిదో అక్కడ చూడండి. 25వ వచనం. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం. కాబట్టి ఈ యెరూషలేము కట్టడం అనేది దేవుని యొక్క రాకడకు సూచనగా ఉంటుంది. కాబట్టి క్రీస్తును ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడాలంటే, దేవుని రాకడలో మనము ఆయనను ఎదుర్కోవాలంటే మనము సోమరిపోతులుగా ఉండొద్దు, నిద్రపోతులుగా ఉండొద్దు. దేవుని యొక్క సన్నిధానములో మెలుపగలిగిన జీవితం కలిగి దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యంలో ఉన్న మర్మాలను ప్రభువా నాకు బయలుపరచు, నాతో మాట్లాడు. దానియేలుతో మాట్లాడిన దేవా, దానియేలుకు మరుగుపరిచిన ఆ ప్రవచన వాక్య దర్శనములను బయలుపరిచిన దేవా, నాతో మాట్లాడి నాకు ప్రవచన భావాలను తెలియజెప్పమని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఫ్యాషనబుల్ గా బైబిల్ పట్టుకొని వచ్చి సాంప్రదాయంగా వచ్చి కూర్చొని పోవడం కాదు. రోషం కలిగిన క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా దేవుని యొక్క వాక్యములో ఎదిగి, దేవుని యొక్క వాక్యములో ఆ యొక్క వాక్యాన్ని నెమరు వేసి ఆ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించి ఆ సమయం సమీపించినది కనుక నీవు దేవుని యొక్క సన్నిధానికి రా. నువ్వు నరకానికి పోతారా బాబు? నరకములు అగ్ని ఆరదు, గురు సావదు. కాబట్టి నేను నీకు చెప్పకుంటే నేను తీర్పనైతాను. దేవుడు నన్ను అడుగుతాడు లెక్క. రాని దేవుని సన్నిధానానికి తీసుకొని చెప్పే బాధ్యత మీ మీద ఉన్నదని గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే పోయిన వారము ఎన్ని విషయాలను ధ్యానం చేసుకున్నాం మనము. దేవుని యొక్క సన్నిధానములో మరి ఆ వ్రాయబడిన సంగతులను, ధన్యతలను గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదా. నాలుగో ధన్యత, మొదటి పునరుద్ధానములో పాలివారగు వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులు. చదవండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనము చూస్తే అక్కడ 4వ వచనం చూడండి. అంతటా సింహాసనము చూచితిని, వాటి మీద ఆశులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర ముఖమునకును దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలి ఎద్దు గాని చేతి ఎద్దు గాని దాని
ముద్ర వేయించుకునని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన ఆత్మలను. ఏంటంటే క్రైస్తవులకు ఎన్ని శ్రమలా? కొంతమంది అనుకుంటారు అసలు శ్రమలు వచ్చిన వాళ్ళు క్రైస్తవులు కాదండి అని అంటారు. ఇక్కడ బైబిల్లో ఏమనుందండి? ఏమనుంది? యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమై దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనం. ఎందుకు చేస్తారండి శిరఛేదనం? తప్పు చేసినప్పుడు కాదు. దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మికంగా ఉంటున్నప్పుడు శ్రమలన్నిటి క్రైస్తవులకు వస్తాయి. ఏ క్రైస్తవుడికి అయితే శ్రమలు ఉన్నాయో వాడు నిజమైన క్రైస్తవుడు కానే కాడు. అందుకనే పేతురు అంటున్నాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. ఎందుకంటే శ్రమలు వస్తున్నాయి నాకు ఇది ఏంటని. యోబుకు ఎన్ని శ్రమలు వచ్చినాయండి? బాబు, దేవునికి శ్రమలు ఎన్ని వచ్చాయి? యోబుకు వచ్చాయా? యోబుకు అన్ని శ్రమలే. తాను ఎంతో ప్రార్థన పడు, ఉదయకాలంలో లేచి తన భార్య పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు, పాపాలు ఒప్పుకునేవాడు. సాతాను దేవుని దగ్గర సెలవు తీసుకుని వచ్చి ఏం చేశాడంటే కుష్ఠరోగం కలిగజేశాడు. అంత వ్యాధి వచ్చినా కూడా దేవుని వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడంటే వదిలిపెట్టా. తన పిల్లలు పోయినప్పుడు తనకున్న యావదాస్తంతా, తనకున్న పశువు తన యొక్క సంపదంతా పోయినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావాలు కలుగును కాకని దేవుని స్తుతి ఇచ్చాడు. అదే మనకు శ్రమలో తేలుతుంది. నేను దేవుణ్ణి నమ్ముకుంటే ఇన్ని శ్రమల. ప్రకాశం డిస్టిక్ లో ప్రసాద్ అని కమిటీ వాళ్ళు ఉన్నారు, నేను చెప్పేదా. ఆయనకు చేతబడి బాణమతో ప్రార్థన చేస్తే అన్ని పోయినాయి. కానీ ఈ పక్షవాతం అనేది ఇంకా పోవట్లేదు. నడుము పడిపోయింది, కాళ్ళు చేతులు పడిపోయాయి. మొన్న అయ్యా పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోండి. కాళ్ళు చేతులు పడిపోయాయి. మొన్న డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్లు లేచి నడవలేడని చెప్పినారు. పోవట్లు వాళ్ళు మొదట ఎంతగానో దేవుడు బాగా చేస్తాడు అదని. ఆయన ప్రసాద్ అయిపోయినది, వాళ్ళ భార్యకున్నది. కానీ వాళ్ళ బిడ్డ దేవుని మీద కోపం వచ్చింది ఆమె. మేము ఇంతగానో దేవుని నమ్ముకుంటే మా నాన్న ఇంకా దేవుడు బాగా చేస్తాడు, దేవుడు బాగు చేయట్లేదు. రాత్రి 1 గంట సేపు వాళ్ళకు దేవుని వాక్యం చెప్పి మళ్ళా బలపరిచాను. ప్రసాద్ అయిపోయినది, నాకు దేవుడు బాగు చేస్తాడు, నన్ను స్వస్థపరిచాడు. వాళ్ళ బిడ్డకు అపవాది పట్టినప్పుడు వాళ్ళు పోవంటే కానీ మంచి నిష్ట కలిగి దేవునిలో ఉన్నారు. మనమైతే అక్కడ ఉన్నాం. కానీ వాళ్ళు ప్రతిదీ కూడా దేవుని దగ్గర అడిగి దేవుని యొక్క సెలవు పొంది చెప్తారు. నాకు వేరే వాళ్ళు పరిచయం చేపిస్తే నేను అదే. వాళ్ళ బిడ్డకు ఏంటిది సంథింగ్ ఏదో అపవిత్రాత్మ పడితే ఎన్ని దేవతలన్నిటి దగ్గర తిరిగేవారు. తిరిగి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఆమె తల్లి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసింది. స్వయంగా యేసుప్రభు అగుపడ్డాడు. వాళ్ళకి చెప్పడం దేవుడు స్వయంగా యేసుప్రభు అగుపడి వచ్చి వాళ్ళ బిడ్డను ముట్టాడు. ముట్టిన తర్వాత ఈ హిందువులలో ఎట్లుంటది, ఇక వాళ్ళు వీళ్ళు చెప్పగానే మళ్ళా ఏం చేసిండు, మళ్ళా విగ్రహారాధన మొదలుపెట్టి. విగ్రహారాధన మొదలుపెట్టే వరకు ఈ ప్రసాద్ అడ్డం పడ్డాడు, వాళ్ళ బిడ్డ కూడా అడ్డం పడ్డాడు. ఏమైంది, మళ్ళా
ఈయన ప్రసాదే మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళ పాపాలను ఒప్పుకొని దేవునితో పశ్చాత్తాపడ్డాక దేవుడు ఏదో విధంగా అమ్మాయిని, అశ్విని ఆమె పేరు, ఇప్పుడు ఇంటర్ చదువుతున్న అమ్మాయి, మా చిన్న బిడ్డలు చేసినట్టు, దేవుడు అమ్మాయిని బాగా చేశాడు. చేసిన తర్వాత చాలా సంవత్సరాలు, 9 సంవత్సరాల నుండి పాపం ఆయన బెడ్ మీదే ఉన్నాడు. ఎంతోమంది దైవ సేవకులు చేశారు. మన పోయిన సంవత్సరం డిసెంబర్లో మన దగ్గర ప్రాక్టీస్ అవుతుంటే నాకు అప్పుడే ఫోన్ వస్తే ప్రార్థన చేశారు. చేస్తే 4 అస్థి పంజరాలు ఆయన శరీరంలో బయటకు వచ్చినాయి. చెప్పండి దేని వైపు ఆయన దగ్గర ఉన్న దురాత్మలు నా ముందుకు వచ్చి నిలబడ్డాయి. దేవుడు డెలివరెన్స్ ఇచ్చాడు, కొద్దిగా కదిలించాడు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మళ్ళా ఏమైందో తెలియదు, వాళ్ళకి ఇదైపోయింది, కొన్ని రోజులు చేయలేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చి విజయవాడలో ఉంటున్నారు, వాళ్ళ మేనత్త వాళ్ళు. అంటే సాతాను మనల్ని ఏం చేస్తాడంటే దేవుని నమ్మకుండా ఎన్నో అంటే అనుమానాలను కలగజేసి దేవునికి దూరంగా ఉంచాలని చూస్తుంటాడు. ఈ రోజుల్లో మనకన్నా ఈ కోమటి వాళ్ళు, బ్రాహ్మణ్స్, రెడ్డిస్, బెల్మాస్, కాపు వాళ్ళు ఎక్కువ నమ్ముకుంటున్నారు. వాళ్ళే ప్రభులో నిష్ఠగా ఉంటున్నారు తప్ప మనమైతే ఏంటిది వాదపేయబడిన మనసాక్షిలాగా అన్ని సంఘాల్లో క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు. నేను క్రైస్తవుని కదా అన్నట్టుగా విరవీగిపోతున్నా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనంత కృపామయుడు, అనంత దయాశీలుడు. ఆయన కృపాకాలంలో మనం ఉంటున్నామని అనుకుంటున్నాం. కానీ ఆయన చూచి చూడనట్టుగా ఉండే దేవుడు. కానీ ప్రతిదానికి సమయం గలది కనుక, సమయం సమీపించినది కనుక ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యాలను చదివి దానిని గ్రహించువాడు ధన్యుడు. కాబట్టి ఈ లోకములో ఏంటంటే శ్రమ, క్రైస్తవులు అనే వారికి శ్రమ ఉంటుంది. కాబట్టి ఆ శ్రమ ఏ విధంగా ఉంటుందో 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుగా చూచితినే. అతడు ఆది సర్పమును అంటే ఆది సర్పం అంటే ఏంటండి? చదవాలి కదా, బైబిల్ చదివినంత మాత్రాన్ని ఇదవుతుందా? ఆది సర్పం అంటే ఏంటిది? ఆది సర్పం అంటే ఏంటిది? చెప్పు. ప్రారంభమునున్న ఆది కాండం అంటే చూసినావా? ప్రారంభము నుండి ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అన ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఇది జరగబోతుంది. చాలా మంది దయ్యాలున్నాయి, అసలు పెట్టు, చేతబడులున్నాయి, అసలు పెట్టు, సమ్మక్క సారకున్నాయి, అసలు పెట్టు, అసలు పెట్టుకుంటా దయ్య పెట్టు. వాటిని పోయి వాటిని వీటిని అనిపించి మన పెద్ద పిల్లలు పోయినప్పుడు, అరే నేను మొక్కలు కాదంటే మేము మేము చూసింది కదా, నేను ఎక్కడ వచ్చినాడు, అడవి నుండి వచ్చినట్టు కదా. ఇంకా చాలా రికార్డ్ చేయలేదు. పిచ్చి జనము దయ్యాలను నమ్ముకొని బ్రతుకుతారు తప్ప దేవుని నమ్ముకొని బ్రతుకుతారు. కృష్ణుడు ప్రేమైన దేవుని బిడ్డారా, అక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రకటన గ్రంథంలో చదువుతున్నప్పుడు భయం అనేది కలుగుతుంది. నాకు నేనే భయం అయితే నేను పరలోకానికి పోతానా, నేను పరలోకంలో చేరుతానా? ఎందుకంటే ప్రవచన వాక్యాలను చదివి దాన్ని గ్రహించి ఆ ఇక ధవల సింహాసనం మీద ఉన్న యేసును మనం చూడాలి. కాబట్టి ఈ లోకంలో మీకు శ్రమ అన్నాడు. కాబట్టి ఈ శ్రమల దినాల్లో ఉంటున్న మనకు ఏంటంటే
సంతోషమా? అందుకనే తమ గడిపే తమ దేవుడు తాము సిగ్గుపడవలసిన విషయంలోనే అతిశయపడుతున్నారు. క్రైస్తవులు అనేవారు ఉపవాసం ఉండరు. క్రైస్తవులు అనేవారు శరీరాన్ని నల్లగొట్టుకున్నారు. క్రైస్తవులు అనేవారు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని కొరకు కనిపెట్టుకున్నారు. అందుకని తమ గడిపే తమ దేవుడు తాము సిగ్గుపడవలసిన విషయంలోనే అతిశయపడుతూ క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొస్తున్నారు. ఎవరైతే శ్రమలు అనుభవిస్తారో, ఎవరైతే ఆ యొక్క శ్రమలో ఉంటారో, ఆ శ్రమ నుండి వచ్చిన వారు ఏమైతారు? మొదటి పునరుద్ధానములో ఉంటారు. వారు 1000 సంవత్సరములు దేవుని యొక్క సన్నిధానంలో ఉంటారు. దయచేసి మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే అక్కడ పరాక్రమవంతులైన స్త్రీలు వారు పునరుద్ధానం వలన వారు ఏ విధంగా ఉన్నారో మరి విశ్వాస వీరురాలు ఇందులో మనం చూడవచ్చు. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రత్యక్షం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూడాను. విశ్వాసమును బట్టి రావణ వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇకను ఏమి చెబుతాను? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించడానికి సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మోయించిరి, అగ్ని బలములను చలార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులై తమ వారిని పునరుద్ధానం వలన మరణం పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలకై యాతన పెట్టబడి, మరి కొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రెల చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులైంది శ్రమపడి హింసను పొందుచు అడవులలో, కొండల మీదను, కోలలోను, సరకంలోను తిరుగులాడుచు సంచరించిరి. శ్రమల నుండి వచ్చిన వారు క్రైస్తవులు అనబడినప్పుడు శ్రమలు వస్తాయండి. కాబట్టి శ్రమ పొందుట ఆశీర్వాదకరం. మొదటి పునరుద్ధానములో పాలివారగాలంటే శ్రమలనేటి అనుభవించాలి. ఆ శ్రమలలోనే నీవు నేను సాగిపోవడానికి మనం సన్నద్ధమవుతాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకము చేసుకునండి. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. శ్రమలు ఉంటాయండి. అందుకనే యేసుక్రీస్తు 40 దినాలు శ్రమలు అనుభవించి ఆయన శ్రమలను ధ్యానం చేస్తూ ఈ 40 దినాల్లో మనము ఆయన శ్రమలను తలపోస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో మరి ఆ దేవుని కొరకు మనము బహుమానం పొందే వారమై ఉంటున్నాం కనుక ఇక్కడ చూడండి 33వ వచనం. ఒక విధంగా చూసినట్టయితే
మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో 6 పడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కనికరించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీరు ఓర్మి అవసరమైనది. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది. వచ్చున్న వాడు ఆలస్యంగా చేయవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసముగా జీవించును గాని అతడు వెనుక తీసినలా అతని నా ఆత్మ సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు, అంటే ఏంటి, సంపాదించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందాలంటే శ్రమలను అనుభవించాలని. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా, ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా, ఎంతో దుఃఖము నీకు, ఎంతో చింతయో నీకు, ఎంతో దిగులయ్యా నాకు. ఆ పొంది పిలాతుయుద్ధులు నీకు పెట్టిన శ్రమలను తలపోయగా, ఆ పొంది పిలాతుయుద్ధులు నీకు పెట్టిన శ్రమలను తలపోయగా, ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. ఆయన దుఃఖపడి మన కొరకు శ్రమలను బాధలను వచ్చి ఆ మొదటి పునరుద్ధాన ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళను విరిచిన వాడు యేసుక్రీస్తు. కాబట్టి మొదటి పునరుద్ధానములో మనకు పాలు పంపులు ఉండాలంటే మనము శ్రమల గుండా వెళ్ళాలి. మనము శ్రమల గుండా వెళ్ళాలి. క్రీస్తు కొరకు మనము శ్రమలు అనుభవించే వారిగా ఉండాలి. అందుకనే 11వ అధ్యాయంలో 24వ వచనంలో చూసినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగులను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించడం జరిగింది. కాబట్టి ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవురాలికి శ్రమ, ఆ శ్రమలు అనుభవించడం వల్లే మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందుతారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనము ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన ప్రకారం, మరి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన ప్రకారం మనము దేవుని యొక్క రాకడ సమీపంలో ఉన్నది కనుక ప్రవచన వాక్యాలను చదివి విని గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నట్లయితే మనము మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందుతాం. దేవుడి కొద్ది వాక్యాన్ని మన ఆత్మలో ఫలింపచేయగా ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ జాలి కలిగిన తండ్రి,
కృపాసతి సంపూర్ణాన్ని బంగారు పాదలకు స్తోత్రాలు. ప్రభా, నాతో మా అందరితో ఇప్పటి వరకు నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మా తల్లి ఇటు వాక్యాన్ని వ్యతిరేకలు ఫలింపచేయమని, మీ ఆత్మ ద్వారా బిడ్డలను బలపరచమని, శ్రమల దినాల్లో మాతో కూడా నన్ను నడిపించమని ఈ బతుకున ఏసైనామమున అడిగి పెట్టుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. కానుకల పాట పాడుచునగా కానుకలను స్వీకరిద్దాం. అందరం లేచి దేవునికి సరెండర్ అయిపోతూ మరి కానుకల పాట సమర్పిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించున్నాను పాట పాడుతుండగా దేవునికి కానుకలు సమర్పిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదును. నీవు చేసిన ఉపకారములకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమాచార్య గల తండ్రి, కృపాసతి సంపడానికి బంగారు స్తోత్రాలు. నీ పరిస్థితి నిమిత్తం వ్యక్తిపడిన కానుకలను బట్టి నీకే స్తోత్రాలు. అబ్రహాం అన్ని విషయాలు ఆశీర్వించిన దేవుడా, బిడ్డలందరినీ అన్ని విషయాలు ఆశీర్వించి ఆయన నీ 9 కృపావరాల చింత నింపి, ఆత్మఫలం చింత వెలుపలం చింత నింపి ఆయనకు సంపన్నులు లక్ష్యంగా నీ పరలోక రాజ్యంలో చేర్చుకోమని ఈ పద్ధతిలో ఇష్టపడుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మరి రేపటి నుండి ఈ శ్రమల దిన ఆరాధన చర్చిలో పెడదామా, గృహాల్లో పెడదామా? చర్చి పెడదాం. ఓకే, అందరి ఆమోదంతో నరసయ్య చర్చిలోనేనా? ఏమంటారు? చర్చిలోనే? ఓకే, రైట్. ప్రతిరోజు మరి మాట్లాడండి పిల్లలనైతే మీ దగ్గర అందరూ మాట్లాడి నాకు చెప్తే ప్రతిరోజు సాయంత్రం 7 గంటల
శ్రవణ ధ్యాన ఆరాధన ఉంటుంది కనుక మరి అందరూ తప్పకుండా రావాలి. ఈ శ్రవణ ధ్యాన ఆరాధనలో పాల్గొనాలి. అందరినీ ఈ యొక్క 40 దినాలలో కూడా అది అలవాటు చేయండి. వాళ్ళని ఇంటి పక్క వారిని వాళ్ళని తీసుకున్నట్టు అది మీ బాధ్యత. ఓకే, దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మన ప్రభువులోకి వెళ్ళిపోదాం. యేసు తాను అప్పగిపోయిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని జ్ఞాపకం చేసుకుంటకై నన్ను జ్ఞాపకం చేసుకుంటకై చేయడానికి చెప్పాను. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ప్రభు చెప్పిన రీతిగా ఆయన యొక్క శరీరం ఈ రొట్టెని, ఆయన రక్తము ఈ ద్రాక్షరసమని యోచిస్తూ మన పాపంలో ఉంటూ ప్రార్థన చేసుకున్నాం. అందరము కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన దేవ, కృపాసతి సంపద, నీ బంగారి పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా ప్రభువా, అయినా మేమందరం పాపాత్ములం, అపవిత్రులం, అపరిశుద్ధులం, అనీతిమంతులం, నైనా దొంగలము, వ్యభిచారము, నైనా ఆ పడకల మీద మేము పాపం చేస్తున్నవారు. ప్రభావములను క్షమించి మన్నించండి. నీ వాక్యాన్ని చదవగా, నీ నామను మోకరించి ప్రార్థన చేయక, ఇతరులకు నీకు శుభార్తను ప్రకటించక మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ప్రభు, మమ్మల్ని నీకు రక్తమును కడిగి శుద్ధీకరించండి. మా పాపములను క్షమించి మన్నించండి. నీ విలువైన రక్తము చేత మమ్మల్ని విమోచించి బలపరచమని అయ్యా, మాకు మంచి నాయన ఇచ్చినందుకు వందనాలు. నీ శరీరం అని ఈ యొక్క రొట్టెని తినబోతున్నాను, నీ రక్తం అని ఈ యొక్క ద్రాక్షరసం తాగబోతున్నాను. అయ్యా, మొదట మా పాపములను క్షమించి మన్నించి నీ కలువరి గొల్గొత రక్తమును కడిగి శుద్ధీకరించి పవిత్రపరచుకుని నీ కృపలో యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లైన్గా రండి. పరమాజీవం నాకు నీ పాట పాడుతున్నదా? రండి, అందరూ లైన్గా రండి.
శరీరము నీ రక్తము నీ త్రాగిన మమ్మల్ని శుద్ధీకరించిన నీ భద్రత మా శరీరం అంతా ధరింపజేయును. చేసుకొని పాపాలు కొన్ని తినండి. ఈ శ్రమల ధ్యాన ప్రార్థనలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరికైనా ప్రేరేపణ కలిగితే అగ్గిపళ్ళు కానీ పుచ్చకాయలు కానీ ఎవరైనా ఇవ్వచ్చు. అంటే ఈ శ్రమల ధ్యాన ఆరాధనలో మీకే దివ్యన ఆశీర్వాదకరం కనుక ఆ విధంగా చేసి ప్రార్థన విరమింపు చేస్తే మీకు ఆశ్రమం మీకు ప్రేరేపణ వస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. అయితే దాంట్లో ఏం లేదు. దయచేసి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు శ్రమల ధ్యాన ఆరాధనలు ఉంటాయి కనుక అందరూ పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈ 40 దినాలన్నా కనీసం దేవుని యొక్క పాదశముల చెంత మీ కుటుంబాలతో గడపండి. దేవుని యొక్క శిలువ శ్రమల్లో పంచుకోండి. దేవుని యొక్క శక్తిని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. అందరం లేచి నిల్చుందాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ జాలి కలిగిన తండ్రి, కృపాసక్తి సంపూర్ణానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆరాధనలో నీ సన్నిధి నీ ప్రసన్నత మాతో ఉంచినందుకు వందనాలు నాయన. నీ పరలోక జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ ఆరాధన ద్వారా మీ ఘనత మా ప్రభలు పొందినందుకు వందనాలు. రేపటి నుండి నాయన శ్రమల ధ్యాన ఆరాధన జరగనట్టుగా నీ సన్నిధి నీ ప్రసన్నత తోడుకుంచమని, ఇమ్మానుయేలు దేవుడితో తోడుకొని ఎవరిగా ప్రతి అవసరం తీర్చమని, మీరే ఘనత మా ప్రభలు పొందమని ఈ కొద్ది మనం యేసే నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు మాకు కావలసిన దినాలను మా రాష్ట్రాన్ని క్షమించిన ప్రకారం మా శోధనకి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ ఇతరం నీవే తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం తోడైండును గాక. ఆశీర్వాదం మీద వర్షింపజేయు నిశా